Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, 1st chapter, 5th verse. నేటి దినము మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము తెలుగులో 6వ వచనంలో ఉంది. I will not fail thee nor forsake thee. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. In Joshua chapter 1, God gave Joshua the responsibility of leading the Israelites to Canaan as the new leader. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఈ యెహోషువ ఒక కొత్త నాయకుడుగా ఇశ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన దేశమైన కానానులోనికి ప్రవేశపెట్టడానికి ఆయన నియమించాడు. God promised him his presence. దేవుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని వాగ్దానం చేసినాడు. The book of Joshua is a book of new beginnings. యెహోషువ గ్రంథము నూతన ఆరంభముల గ్రంథం. A new leader, క్రొత్త నాయకుడు, a new land, ఒక క్రొత్త దేశము, a new life. క్రొత్త జీవితం. The life in Canaan is different from the life of Egypt and the life of wilderness. కానానులో ఉన్నటువంటి జీవితము ఐగుప్తులో జీవితం కన్నా అరణ్య జీవితం కన్నా వేరుగా ఉంటుంది. The 40 years of wandering in the wilderness was over. ఇప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించిన కాలం అయిపోయింది. God's chosen servant to lead the nation Moses also died. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దేవుని దాసుడైన మోషే, దేవుని సేవకుడైన మోషే కూడా చనిపోయాడు. Leaders don't lead forever. నాయకులైన వారు ఎప్పటికీ చిరకాలము మనల్ని నడిపించడానికి ఉండరు. This is true even for godly leaders like Moses, David, Paul, etc. దైవభక్తి గల నాయకుల జీవితంలో కూడా ఇది వాస్తవము. మోషే, దావీదు, పౌలు ఇలాంటి వారి జీవితంలో అదే చూస్తున్నాం. There comes a time in every ministry when God calls for a new beginning. ప్రతి సేవ పరిచయలో ఒక దినం వస్తుంది, ఒక కొత్త ఆరంభం గురించి దేవుడు చెప్తుంటాడు. God calls a new generation and a new leadership. దేవుడు ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త నాయకత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. God buries his workman but his work goes on. దేవుడు తన కొరకైన పనివారిని ఆయన భూస్థాపితం చేసేస్తాడు, కానీ తన పని పరిచర్యని ఎప్పుడు భూస్థాపితం చేయడం. Here all the people from the older generation died, Moses and Aaron also. ఇక్కడ పాత తరములో ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోయారు, వారితో కూడా మోషే, అహరోనులు కూడా చనిపోయారు. Only Joshua and Caleb were alive. ఇక యెహోషువ, కాలేబులు మాత్రమే బ్రతికున్నారు. Joshua is totally to new leadership. ఇక్కడ యెహోషువ మాటకు వస్తే ఈ నాయకత్వం అంత పూర్తిగా ఆయన కొత్తది. New to leadership. ఆ నాయకత్వానికి ఆయనకు అంత కొత్తది. Up until then he was a good servant to Moses. అంతదాకా మోషే దగ్గర ఒక మంచి పరిచారకుడుగా అయితే ఉన్నాడు. He proved himself as a good soldier also at Rephidim when the Amalekites came against them in the wilderness journey. రెఫీదీములో అరణ్య యాత్రలో ఉండగా అమాలేకీయులు వీరికి విరోధంగా యుద్ధానికి వచ్చినప్పుడు ఒక మంచి సైనికుడిగా రుజువుపరుచుకున్నవాడు యెహోషువ. Now the new task seems to be beyond his capacity. ఇప్పుడు ఆయనకు అప్పగించబడిన ఈ కొత్త పని బాధ్యత తన శక్తికి మించినదిగా ఉంది. Then what to do? మరి ఇప్పుడు ఏం చేయాలి? Dear brother and sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, probably you also may be in a similar situation today. బహుశా ఈ రోజు నీవు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. A big burden is being kept on your shoulders all of a sudden. అకస్మాత్తుగా ఉన్నటువంటి ఒక పెద్ద భారము, బాధ్యత నీ మీద మోపబడిందేమో. Leaders will experience unseen headaches. నాయకులైన వారు అదృశ్యమైనటువంటి తలపోటులు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటారు. Let us see Joshua's situation. ఇక్కడ యెహోషువ పరిస్థితిని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. What are the major problems before him? యెహోషువకి ఉండినటువంటి ప్రధానమైన సమస్యలు ఏమిటివి? I will tell 7, just I will mention them. నేను ఒక 7 విషయాలు నేను ఊరికే చెప్తాను. Problems are many but I am confining to 7 only. సమస్యలు అనేకములుగా ఉన్నాయి, కానీ ఒక మచ్చుకు 7 మాత్రమే చెప్తాను. Number 1. మొదటిది, to be a successor to Moses was no easy task. మోషే తర్వాతి స్థానానికి రావడం అనేది అంత సులువైన పనేమి కాదు. After Moses, మోషే తర్వాత ఆ స్థానంలోనే ఉండాలంటే అంత సులువైనది కాదు. Moses was a man who talked to God face to face. మోషే అలాంటి వాడు, దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. He was the law giver. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినవాడు. So when Joshua stepped into Moses' sandals, కాబట్టి ఎప్పుడైతే యెహోషువ మోషే స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చాడో, he discovered how big they were. అవి ఎంత పెద్దయో, ఇది ఎంత పెద్ద బాధ్యతో ఆయనకు అర్థమవుతాం. Replacing Moses as leader would generate shivers. మోషే లాంటి ఆ నాయకత్వపు స్థానాన్ని భర్తీ చేయడం అనేది
వణికింపజేసేది అది. యా మోషే తర్వాత నాయకుడిగా రావాలంటే వణికే. మరి మోషే తర్వాత నాయకుడిగా రావాలంటే వణికే ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇది మొదటిది. అండ్ సెకండ్లీ, ఇక రెండో మాట, లీడింగ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ నో ఈజీ టాస్క్. మరి ఇశ్రాయేలీయుల ప్రజల్ని నడిపించడం అనేది అంత సులువైన పని కాదు. వై? ఎందుకంటే దే ఆర్ నోటోరియస్ ఫర్ దేర్ స్టిఫ్ నెక్నెస్ అండ్ రిబెలియస్ నేచర్. మెడవంచని వారు, తిరుగుబాటుతనానికి పేరుగాంచిన వారు వాళ్ళు. హౌ మెనీ టైమ్స్ దే ఎగ్జిబిటెడ్ ద సేమ్ యాటిట్యూడ్ డ్యూరింగ్ దేర్ 40 years wilderness journey. ఎన్ని పర్యాయాలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారి బుద్ధి చూపించారు వాళ్ళు. That was the main reason for their death in the wilderness. అరణ్యంలో వారందరూ చనిపోవడానికి ప్రధానమైన కారణం అదే అయింది. And thirdly, మూడోది, till now Joshua was known as a servant. ఇంతవరకు కూడా యెహోషువ ఒక సేవకుడు, పరిచారకుడుగానే పరిచయం అందరికి. There was a big doubt on whether the people would accept him their leader. మరి ప్రజలు ఈ కొత్త నాయకుడిని అంగీకరిస్తారా, ఆయన చెప్పినట్టు ఆయన మాట లోబడతారా లేదా, అది అనుమానమే. Acceptability crisis. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంగీకరించే దాని గురించి ఒక సంక్షోభమైన పరిస్థితి. Earlier people like Korah et al, they rebelled against the leadership of even Moses and Aaron. ఇది వరకు కోరహు లాంటి వారు ఇంకా ఇతరులు మోషే నాయకత్వానికే తిరుగుబాటు చేసిన వాళ్ళు. And people have rebelled against Moses like people. మోషేకే విరోధంగా, మోషే లాంటి వారికే విరోధంగా తిరుగుబాటు చేస్తే, after all, what is Joshua? ఇక యెహోషువ ఎంతటి వాడు? That's why Joshua is having his own fears. అందుకనే యెహోషువ ఇక దాన్ని భయపడుతూనే ఉన్నాడు. And fourthly, నాలుగవది, Moses was from the tribe of Levi, whereas Joshua is from the tribe of Ephraim. మోషే లేవి గోత్రికుడు, యెహోషువ ఎఫ్రాయిము గోత్రికుడు. So personal inadequacy was a big problem. ఇక్కడ చూస్తే వ్యక్తిగతంగా చూస్తే ఆయన తగినవాడు కాదు, దానికి సరిపోడా. Because Levites, they are chosen by God. ఎందుకనగా లేవీయులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన What వారు. about the Ephraimites? ఎఫ్రాయిమీల సంగతి ఏమిటి? They are born in Egypt, brought up in Egypt. వాళ్ళు ఐగుప్తులో పుట్టారు, ఐగుప్తులో పెరిగారు. And after Levites, it is very difficult to accept an Ephraimite. కాబట్టి లేవీయుల తర్వాత ఎఫ్రాయిమీలని అంగీకరించడం అనేది అది చాలా కష్టమైన పని. Tribal background could have led him to rejection. That is another problem. కాబట్టి ఇక్కడ ఈ గోత్రాలు వేరైన కారణాన్ని బట్టి కూడా ఈయన నాయకత్వాన్ని అంగీకరించడం అనేది అనుమానాస్పదంగా ఉండింది. So that is from the side of Israelites. ఇది ఇశ్రాయేలీయుల వైపు నుండి Now చూస్తున్నాం. we will go to Canaan. ఇప్పుడు కానానికి వెళ్దాం. So fourth thing, నాలుగో I'm సంగతి, sorry, fifth thing, క్షమించండి, ఐదో మాట, Canaan is occupied enemies who are more in number and stronger than the Israelites. ఇప్పుడు కానాను శత్రువుల చేత, అంటే సంఖ్యకి ఇశ్రాయేలీల కన్నా ఎక్కువ, మరి వారి బలం కూడా ఇశ్రాయేల్ కంటే ఎక్కువగా, అలాంటి వారి చేత అది ఆక్రమించబడి ఉంది కానాన్. And the Canaanites are men of war, whereas many Israelites were not good soldiers. కానానీయుల మాటకు వస్తే వారు యుద్ధశూరులు, అంత యుద్ధ నేర్పరులు. మరి ఇశ్రాయేలీలో చాలా మంది యుద్ధం తెలిసిన వారు కాదు. Yeah, they had not fought that many battles in the wilderness journey. అరణ్య యాత్రలో ఉండగా అన్ని యుద్ధాలు ఏమి చేసిన వారు కాదు. This is another problem. ఇది మరొక సమస్య. And sixthly, ఇక ఆరో మాట, enemies were giants living in walled cities. శత్రువులు చూస్తే వారు ఎంతో అజానుభావులుగా ఉన్నారు, ప్రాకారపు పట్టణాల్లో ఉంటున్నారు. Not only they are strong, their cities are strong. వారు బలవంతులు మాత్రమే కాదు, వారి పట్టణాలు కూడా బలమైన ప్రాకారాలు కలిగినవి. Yeah, some of them were living on hills. వారిలో కొంతమంది ఆ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. The fight was going to be very difficult. కాబట్టి ఇప్పుడు చేయబోయేటువంటి ఆ యుద్ధము, పోరాటం ఇది చాలా కష్టమైన. For a person who is on the top of the hill, it is easy for him to fight than the person who is at the foot of the hill. కొండ పైన ఉన్న వాడికి క్రింద ఉన్న వారితో యుద్ధం చేయడం అనేది చాలా సులువైన పని. క్రింద ఉన్నవాడు పైన ఉన్న వారితో యుద్ధం చేయలేడు. Because from the top of the hill, if they throw just one stone, many people will die. ఎందుకంటే కొండ మీద నుండి ఒక్క రాయి గాని దొర్లించేశాడంటే చాలా మంది కింద పడి So that చనిపోతారు. is the sixth problem. ఇది ఆరవ సమస్య. Seventhly, ఇక ఏడవది, above all these things, this is the greatest problem. వీటన్నిటికన్నా ఇది చాలా గొప్పదైనటువంటి సమస్య. Dividing the inheritance in the promised land was the biggest task. వాగ్దానం చేయబడిన దేశంలో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని స్వాస్థ్యంగా వారికి పంచిపెట్టుట ఇది చాలా అసాధ్యం, కష్టమైన All the పని. Israelites would unite while going to war. But when it came to the dividing of inheritance, surely personal interest could surface and problems could have been numerous. యుద్ధము చేయడానికి వెళ్ళే సమయం వస్తే ఇశ్రాయేల్ అందరూ కలిసికట్టుగా వెళ్ళవచ్చు, కానీ మరి స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తిగతమైనటువంటి మరి అభిప్రాయాలని, ఈ గోత్రానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ వస్తాయి. Yeah, we know in the politics also. రాజకీయాల్లో మనకు తెలుసు కదా, At the time of elections, all the party leaders will be united. ఎన్నికల సమయం వచ్చినప్పుడు రాజకీయ
రాజకీయ పార్టీ నాయకులందరూ కలిసే ఉంటారు. And then, but at the time of winning, కానీ ఆ గెలుపు పొందేటువంటి సమయం వచ్చినప్పుడు, after taking oath as the government, ఆ ప్రభుత్వంలో వారు ప్రమాణాలు చేసిన తర్వాత who is the minister? ఇప్పుడు మంత్రిగా ఎవరు ఉండాలి? Yeah, and everybody will say, I worked more. అందరూ అదే చెప్తారు, నేను ఎక్కువ కష్టపడ్డాను, నేను ఎక్కువ పని చేశాను Who అంటారు. must be the chief minister? There will be competition. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? దానికి పెద్ద పోటీ. And different kinds of ministers, so they are not giving ministry, they are giving to them. Have I not worked? రకరకాల మంత్రిత్వ శాఖలు, నేను ఇంత కష్టపడి పని చే, నాకు ఇవ్వచ్చు కదా మంత్రిత్వము, ఆ మంత్రి పదవి నాకు ఇవ్వరా? ఇవన్నీ సమస్యలు వస్తాయి. While fighting the elections, all will be united, but at the time of forming the cabinet, so many parties will come. ఎన్నికలకి వెళ్ళేటప్పుడు అందరు కలిసి కట్టుగా కష్టపడి పని చేసిన వారే, కానీ గెలిచిన తర్వాత ఈ మంత్రి పదవులు ఇచ్చే సమయానికి వచ్చేసరికి అన్ని సమస్యలు వస్తాయి. So already the tribes of Reuben, Gad and half tribe of Manasseh declared before Moses that they want to settle this side of Jordan. ఇప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారు వీళ్ళందరూ ఏమన్నారు? యోర్దానికి యువతలే మేము ఉండిపోతాం, మాకు ఇక్కడే మాకు స్వాస్థ్య భాగం ఇవ్వమని మోషేతో చెప్పారు. So in addition to these 7 problems, Joshua had many more problems to tackle. ఈ 7 సమస్యలకి అదనంగా యెహోషువకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. This is the leadership problem of a leader. ఒక నాయకుడికి ఉండేటువంటి సమస్యలు ఇవి. At this juncture, God gave Joshua the promise which we are studying today. ఇక్కడ ఇదే సమయంలో దేవుడు యెహోషువకు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఆ మాటలే నేటి దిన ధ్యానం కొరకైన వచనంలో ఉన్నాయి. I will not fail thee nor forsake. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. What an encouragement. ఎంతటి ప్రోత్సాహకరమైనటువంటి మాట. Brothers and sisters, సోదరులారా, oh, when so many problems are there, suppose God comes to you and say, I am there, I will never leave you, I will never fail you, what more you want? ఎన్నో సమస్యలతో కురింగిపోతున్నా సరిగ్గా అదే సమయంలో దేవుడు నీ దగ్గరికి వచ్చి, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను అన్నప్పుడు ఎంత ధైర్యపరిచే మాటలు, ఎంత అభయాన్ని ఇచ్చే మాటలు అవి. Here we have to note that Joshua is a God appointed leader. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, యెహోషువ దేవుని చేత నియమించబడిన నాయకుడు. He is not even Moses' choice. ఈయన మోషే కోరుకున్నవాడు కాదు. ఈయన It is always better to ascertain our call. ఎప్పుడు కూడా మన పిలుపుని నిశ్చయపరచుకోవడం అనేది మేలు. Are we God appointed? మరి మనము దేవుని చేత నియమించబడిన వారమేనా? Are man appointed using all the backdoor methods? లేదా మనుషుని చేత ఎన్నుకోబడి అడ్డదారుల్లో వచ్చేసిన వాళ్ళం? Or some of us are self appointed leaders. God has not appointed, man has not appointed. ఇంకో రకమైన వాళ్ళు కొంతమంది మనలో, అటు దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు, మనుషులు ఎన్నుకోలేదు, తమంతట తాముగా స్వతహాగా మేమే నాయకులు అని వచ్చేసారు. When God calls and appoints a person for a specific task, దేవుడు ఒక నిర్దిష్టమైన పని కొరకై ఒక వ్యక్తిని పిలిచి ఆయన నియమించినప్పుడు, then God's protection and guidance is guaranteed. దేవుని యొక్క భద్రత ఉంటుంది, దేవుని నడిపింపు ఖచ్చితంగా ఉంటుంది. God is obligated to guide him. దేవుడు అతన్ని నడిపించడానికి బద్ధుడై ఉంటాడు. When God leads you, then you can lead the people. దేవుడు నిన్ను నడిపిస్తా ఉంటే నువ్వు ప్రజలను నడిపించగలవు. Today many are failing in this area. ఈ విషయంలో ఈరోజు చాలా మంది తప్పిపోతున్నారు. We have created a mess in leadership and consequently mess in the local churches. నాయకత్వంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాని పరిణామాలుగా చూస్తే సంఘములో కూడా అంత కలవరమే. Go to any place. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా వెళ్ళి, Why confusion? ఈ కలవరాలన్నీ ఎందుకు వస్తున్నాయి? Who is the leader? ఎవరు నాయకుడు? There is confusion in leadership. నాయకత్వంలో కలవరం వచ్చింది. So without God's calling, without God's promises, many wolves in sheep's clothing have entered. And the result is peacelessness. దేవుని పిలుపు లేకుండా, దేవుని వాగ్దానం లేకుండా గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేలు ఎందరో సంఘంలో చొరబడ్డారు. దాని ఫలితంగా అంత కలవరమే, ఎక్కడ చూసినా గందరగోళమైన పరిస్థితి. That's why Peter exhorts in 2 Peter 1:10. అందుకని పేతురు 2వ పత్రికలో రాస్తూ 1వ అధ్యాయం 10వ వచనంలో హెచ్చరిక చేస్తాడు. Brethren, give diligence to make your calling and election sure. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ascertain the call of God. దేవుని పిలుపుని నిశ్చయపరచుకోండి. Don't jump into ministry emotionally. ఏదో ఉద్రేకపూరితంగా పరిచర్యలో దూకేయొద్దు. If God called you, he will guide you till the end. దేవుడు నిన్ను పిలిచినట్లయితే అంతం వరకు నిన్ను నడిపిస్తాడు. Examine your life. నీ జీవితాన్ని పరీక్షించుకోండి. Problems may be innumerable. సమస్యలు ఎన్నో ఉండొచ్చు. But if God called you, you can reach the shore successfully. కానీ దేవుడు గాని నిన్ను పిలిస్తే గమ్యానికి ఎంతో క్షేమంగా విజయవంతంగా చేరుకోగలవు. Because he will be with you. ఎందుకనగా ఆయన నీతో కూడా ఉంటాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O Lord, Thou hast appointed Joshua దేవా నీవే యెహోషువని నియమించిన వాడివి. how to make our calling sure. From the life of Joshua we can learn many lessons. మా పిలుపుని ఏ విధంగా మేము నిశ్చయపరచుకోవాలో అనే దానికి యెహోషువ జీవితం నుండి అనేకమైన పాఠాలు మేము నేర్చుకున్నాం. Today we know, O Lord, Joshua was a very, very successful leader. ఈ దినాన మేము ఎరుగుదాం, యెహోషువ మాటకు వస్తే ప్రభా ఎంతో విజయవంతమైన నాయకుడిగా As a ఉన్నాడు. matter of fact, many Bible commentators name the book of Joshua as victorious Christian living. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఎందరో యెహోషువ గ్రంథానికి వారు పెట్టిన పేరు విజయవంతమైన క్రైస్తవ జీవితం గురించిన గ్రంథం అన్నారు. Oh Lord, help us to be the people doing the ministry by being called by you. ఓ దేవా, మీ చేత పిలువబడి పరిచర్య చేసే వారముగా సహాయం చేయండి. Thank you for thy promise. దేవా, మీ వాగ్దానాలన్నిటి బట్టి వందనాలు. I'll never leave thee nor forsake. నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయనన్నా. I'll be with you. నేను నీకు తోడుగా ఉంటాను. What more we want? ప్రభు, అంతకు మించి ఇంకా మాకేమి కావాలి? Lead us and guide us. దేవా, నాయకత్వం వహిస్తూ మమ్మల్ని నడిపించండి. Dear ones who are hearing this word, O Lord, they may ascertain their call. ఈ మాటలు వింటున్న మా ప్రియులైన వారందరూ కూడా వారి పిలుపును నిశ్చయపరచుకునే దానికి సహాయం చేయండి. Guide us throughout this day. దేవా, దినం అంతటి కొరకై మమ్మల్ని నడిపించండి. We do pray in the omnipotent name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.